ఈ దినమున ప్రభువు నీతో సెలవిస్తున్న మాట. మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. నేస్తమా, అందరూ బాగున్నారు కదా? మన ప్రభువు మనల్ని కూడా దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఎంతగానో మనల్ని కంటికి రెప్పవలే కాచి కాపాడుతూ ఉన్నారు. నేస్తమా, ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారంటే ఆ ప్రేమ వర్ణించలేనిది, వివరించలేనిది. నిజంగా అండి, ఆలోచన కూడా అంటదండి. ఆయన ప్రేమ అంత గొప్ప ప్రేమ. ఈ దినమున ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో మాట్లాడాలని ఆశపడుచుండగా ఒక్కసారి వాక్యాన్ని ధ్యానించుకుందామా? యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనము. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనము. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యాన్ని అనేక సార్లు మనం విని ఉన్నాం కదా. అనేక సార్లు అనేకులు సేవకులు మనకు తెలియపరిచి ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఒక కోణంలో దేవుడు నీతో మాట్లాడని ఆశపడుచున్నారు. ఆయనతో సహవాసం చేసిన ఎడల మనకు మేలు కలుగుతుందంట, సమాధానము కలుగుతుందంట. మనం ఈ లోకంలో ఎవరితో సహవాసం చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి. అంతే కదా. ఇప్పుడు మనము మన ఫ్రెండ్స్తో సహవాసం చేస్తున్నాము. ఆ ఫ్రెండ్స్తో సహవాసం చేసినప్పుడు వారి వలన మనకి ఏం లాభం కలుగుతుంది? ఒక్కొక్కసారి ఏడుస్తున్నాము, ఒక్కొక్కసారి ఇబ్బందులు కలుగుతున్నాయి, ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో కొన్ని సిచ్యువేషన్స్ అనేది మనం ఫేస్ చేస్తూ ఉంటున్నాం కదా. కానీ ఈ లోకంలో ఉన్న బంధాలతో, ఈ లోకంలో ఉన్న బంధువులు, ఈ లోకంలో ఉన్న వ్యక్తులతో నీవు సహవాసం చేస్తే అది అంతము వరకు ఉంటుందని నీకు నమ్మకం ఉందా? నేస్తమా, చివరి వరకు నీ యొక్క స్నేహం ఎవరితో ఉండాలో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారితో నీ యొక్క స్నేహం ఉండాలి. ఎందుకో చెప్పనా? ఆయన నిన్ను చేదరించుకునేవాడు కాదు. ఆయనతో నీవు సహవాసం చేస్తే నీ తప్పులు ఏలెత్తి చూపడు. ఆయనతో నువ్వు సహవాసం చేస్తే నీలో ఉన్న ప్రతి బ్యాడ్ క్వాలిటీస్ అన్నీ కూడా తీసివేసి, ముఖ్యంగా నాలో ఉన్న ప్రతి ఒక్క బ్యాడ్ క్వాలిటీస్ అన్నీ కూడా తీసివేసి మనల్ని పరిశుద్ధంగా, పవిత్రంగా, మనల్ని మనం ఎలా ఉండాలి, దేవునికి ఇష్టానుసారంగా ఉంటూ పరలోక రాజ్య వారసులంగా మనం ఉండడానికి ఒక సహాయం, ప్రతి ఒక్క ఆలోచన పరంగానే కానీ హృదయపూర్వక ప్రతి విషయంలో కూడా మనకు సహాయం చేస్తారండి. మనం ఏడుస్తున్నామా? మనకు ఏడుపు రాకముందే మనకు ఎంతగానో మనము అడుగుతాం. మనకి ఏదన్నా కావాలనుకుంటే మనం ఏం చేస్తాం? మనుషుల్ని వెళ్ళి అడుగుతాం కదా. మనలో మన మాట మనం అడుగుతాం. కానీ ఒక మాట చెప్పనా, ఈ లోకంలో మనుషుల్ని మనం అడగడానికి సిద్ధమవుతున్నాం. కానీ దేవాతి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు దేవాతి దేవుని దగ్గరకు రాకముందే నీ యొక్క అక్కర్లేంటో, నీకేం అవసరమో అవన్నీ కూడా దేవుడికి తెలుసు. కానీ నీవు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతావో ఆయన నీవు అడిగిన వెంటనే నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషులను అడిగావనుకో, మనుషులు ఏం చేస్తారో తెలుసా? కొంతకాలం టైం ఇవ్వు. ఏదన్నా అత్యవసరమైన పరిస్థితి, అది కొంతకాలం కొంతమంది అయితే చెయ్యలేరు కూడా. కానీ దేవాతి దేవుడు అలా కాదు. నీవు అడిగినా అడగకపోయినా చేయడానికి సిద్ధంగానే ఉన్నారు. కానీ నీవు ఇంకా అడిగావనుకో, అత్యధికమైన మేలును నీవు పొందుకోవడానికి సిద్ధంగా ఉంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేస్తమా, నా బాధలు, నా సంతోషం, అన్నీ కూడా ఎవ్రీథింగ్ ఏదైనా కానీ సరే సమస్తం కూడా ఎవరిని అడగాలో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీవు అడిగినట్లయితే ఆయన నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నమ్ముతున్నావా? ఆయనతో సహవాసం చేస్తే ఏం కలుగుతుందంటే, ఆయనతో సహవాసం చేస్తే మనకు సమాధానం కలుగుతుంది, అంతేకాకుండా మనకు మేలు కలుగుతుంది. కాబట్టి మనుషులతో సహవాసం చేస్తే ఏ మేలు కలగదండి. మనుషులతో సహవాసం చేస్తే కొంతకాలం సమాధానం ఉంటుంది. కానీ తర్వాత వాళ్ళని అపార్థం చేసుకొని వారి వలన నీవు ఇబ్బందుల్లో పడతావు, విభేదాలు కలుగుతాయి. కానీ
దేవాది దేవునితో నీవు సహవాసం చేసావు అనుకో, నీకు ఎల్లప్పుడూ సమాధానమే కలుగుతుంది, నీకు మేలు కలుగుతుంది, నీకు ఆశీర్వాదం కూడా కలుగుతూ ఉంటుంది. కాబట్టి మన సహవాసం దేవునితో ఉందాం. అంతేకాదు మనం అనేకులకు దేవుని పరిచయం చేద్దాం, మనం పొందుకున్న ఆశీర్వాదం అనేకులకు తెలియపరచుదాం. అంతేకాకుండా వారు కూడా ఆశీర్వదించబడడానికి కారకులం అవుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్.